ఇక్కడ మీకు ఒక పెద్ద ఆయన కనిపిస్తున్నాడు చూసారా? ఈయన మనకు పానీపూరిని ఎలా చెడగొట్టాలి, పానీపూరి ద్వారా ఎంతమందిని హాస్పిటల్కి పంపించాలనే దాని మీద వీడియో క్లాస్ తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, బాగా పచ్చిమిరపకాయలు టమాటోలు తట్టించాలి. మరి వరస్ట్గా ఉన్న ఒక కొండను తీసుకొని దానిలో మసాలా వేసుకొని బాగా పప్పు అంతా గిన్నె నిండా దట్టించుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి ఇలాగే ఉండాలి, కొండ వరస్ట్గా లోపలంతా నల్లగా ఇలా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. దాంతోపాటు ఇంకొకరు బాగా మిరపొడి దట్టిస్తే బాగా గ్యాస్ ట్రబుల్ వస్తుంది అనమాట. దాంతోపాటు పసుపొడి కూడా వేయాలి. మా అంకుల్ బాగా ఫిక్స్ అయ్యాడు, ఇవన్నీ వేస్తే తప్ప మనం జనాలకి గ్యాస్ ట్రబుల్ తెప్పిలేము. ఫిక్స్ అయ్యి కలుపుతున్నాడు, ఇంకా కలుపుతూ ఆలోచిస్తున్నాడు. ఇది తింటే సగం మంది హాస్పిటల్కి పోతారు, మిగిలిన సగం బతికిపోతారు అని ఆలోచించుకున్నాడు. ఓకే, దీంతో పాటు ఇంక మనం ఏదైనా వేస్తే బాగుంటుందని టక్కున అంకుల్కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా కలిపి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడు చూడండి. అదిగో వచ్చింది, నిమ్మకాయ పిండితే పులుపు వల్ల ఇంకా సగం మంది గ్యాస్ ట్రబుల్కి వెళ్ళిపోతారు అనమాట. ఫిక్స్ అయ్యాడు, పిండి వేసాడు. ఓకే డన్. ఇప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి పోవాలి. ఇంకా కొంతమంది మిగులుతారు కదా గట్టి పెండాలు, వాళ్ళ కోసం ఒక 2 మిరపకాయలు కూడా దాని మీద వేసిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇది తిన్నోడు ఖచ్చితంగా హాస్పిటల్కి పోవాలని చెప్పి అంకుల్ స్టైల్గా సర్వ్ చేస్తాడు. మన వాళ్ళందరూ అది స్టైల్గా తినేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారో గ్యాస్ ట్రబుల్ని కొని తెచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళు చూస్తే జాలి కూడా వేస్తుంది, ఏం చేసేది కానీ తప్పదు.